ప్రియ స్నేహితులారా, నిన్నటి దినాన మన అనుదిన వాక్య ధ్యానంలో యోహాను గారు పద్మాసు ద్వీపంలో ఆత్మవశుడై ఉన్నప్పుడు 7 సంఘముల గురించి చెప్పిన సంఘాల పేర్లు మనం చూసినాం. అయితే ఈరోజు వాక్య ధ్యానంలో మనము 7 సంఘములైనటువంటి వాటిలో మొదటి సంఘం గురించి చెప్తున్నారు. ఎఫెసు సంఘ పరిస్థితి ఎలా ఉందో చెప్తున్నారు ఆయన. దాని గురించి పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుంది. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఎలాగో రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనం కలిగి నా నామం నిమిత్తం భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదులుతివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికొలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగల వాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. చేయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు విరింపనిస్తుంది. ఆమేన్. ఈ యొక్క 7 సంఘాల్లో ఒక సంఘం గురించి, ఎఫెసు సంఘ పరిస్థితి గురించి ఆయన చెప్తున్నాడు. ఈ యొక్క వాగ్దానంలో తెలియజేస్తున్నారు.